రూతమ్మ ప్రార్థన చేయమా. సరే సార్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, మహాగండ మహానతుడా, నిత్య నివాస అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన, ఈ యొక్క భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభా, నీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని మీరు ప్రేమించుకొని సజీవ లెక్కలో ఉంచి ప్రభా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి నాయన యేసయ్య, మా ప్రియ బిడ్డలు ఎంతో మంది నాయన తండ్రి దినమును చూడలేక ఉన్నారు ప్రభా. కానీ తండ్రి మీరైతే నాయన మేమేం మంచివారమని కాదు, కానీ ప్రభా నాయన మా పట్ల మీ ఉద్దేశము, మీ ఉన్నత తలంపులను తండ్రి నాయన మీరు నెరవేర్చుకోమని కోరుతున్నాను. యేసయ్య సహాయం చేయండి. మరి ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీని తండ్రి మీరు ఇంతవరకు ఆశీర్వదిస్తూ రీతిని బట్టి నీకు వందనములు. అవును తండ్రి నాయన, నీ యొక్క తండ్రి నాయన లోతైన మర్మములను ప్రభా నీ యొక్క దైవజనుల ద్వారా మేము తెలుసుకున్నటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన దీని ద్వారా ప్రభా మేము నీ నామాన్ని మహింపరిచే కృప దయచేయండి యేసయ్య. మరి పాస్టర్ గారిని బట్టి వందనములు, స్తోత్రములు నాయన. మరి సార్ని మీరు తండ్రి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ఇచ్చి తండ్రి మరి నాయన అనేక తండ్రి నాయన మరి సమాధులకి, పెళ్లిళ్ళకి అన్నిటికీ ప్రభా వెళ్తూ బయట తిరుగుతూ వస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభా నాయన నీ కృపాపిట పట్ల ఉంచి నాయన మీ హస్తమా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నడిపిస్తూ వస్తున్న రీతిని బట్టి వందనములు. ఇంకా ఎటువంటి బలహీనత, అనారోగ్యత, అస్వస్థత కలగకుండా మీ కాపుదల భద్రతలో నాయన పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రీతిగా తండ్రి ఈ దినం తండ్రి నాయన ఈ యొక్క బైబిల్ స్టడీలో ప్రభా ఆయన పాల్గొనే ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినం తండ్రి నాయన మేము తెలుసుకుపోయే నాయన వాక్యములు ప్రభా మేము సరైన రీతిలో అర్థం చేసుకొని ప్రభా ఆయన మేము ఇతరులకు నేను నీ నామాన్ని పంచిపెట్టే వారంగా ఉంటాకు నీ కృప అనుగ్రహించమని ఈ మనవులు యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. గత వారం 43వ అధ్యాయం వరకు మనము బైబిల్ స్టడీలో ధ్యానం చేసాం. మరి ఏ రీతిగా అయితే యోసేపు యొక్క అన్నదమ్ములు ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ ఆహారం కొరకు అడగడం, మరి బెంజమిన్ తీసుకుని వస్తే తప్ప ఇవ్వనని చెప్పి మరలా చెప్పడం, మరలా రెండోసారి రావడం, తిరిగి బెన్యామిన్ తీసుకుని వెళ్ళడం, అక్కడ యోసేపు వారికి విందు చేయడం అనేది 43వ అధ్యాయం వరకు మనము గమనించాం. మరి ఈరోజు 44 నుంచి 46 వరకు అధ్యాయాలు మనం గమనిస్తాం. ఈరోజు పెట్టబడ్డ టైటిల్ ఏంటంటే ఫ్రమ్ కానాన్ టు ఈజిప్ట్, కనాన్ నుంచి ఐగుప్తుకు, కనాన్ నుంచి ఐగుప్తుకు. ఈనాటి ధ్యానం కొరకు తెచ్చుకుందాం. సో 44వ అధ్యాయంలో చాలా గొప్ప విందు చేస్తాడు. ఆ విందు చేసినప్పుడు యాక్చువల్గా ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, సహవాసం చేయరు. అసలు హెబ్రీలు అంటే వారికి అసహ్యం. అలాంటిది హెబ్రీలను పిలిచి వారికి విందు చేయడం అనేది నిజంగా ఐగుప్తీయులకు ఆశ్చర్యమే. అలాగే ఈ 11 మంది అన్నదమ్ములకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అనగా వాస్తవము, నిజము యోసేపు ఒకరికి తెలుసు. వారెవరో, వారికి ఎందుకు విందు చేయాల్సి వచ్చిందో ఆ వాస్తవము యోసేపుకు ఒకరికే తెలుసు. యోసేపులో ఉన్నటువంటి ఐగుప్తీయులకు కానీ ఆ విందుకు పిలువబడ్డ వారి గురించి వారికి కానీ తెలియదు. కానీ అందరూ బాగా విందు ఆరగించారు, అతనితో కలిసి సంతృష్టిగా తాగారు. ఎందుకంటే కరువులో ఉన్నారు కాబట్టి ఆ కరువులో వారికి భోజనమే కష్టం. అలాంటిది అంతటి మంచి ఆహారం, విందు, భోజనము అందించబడినట్టే నిజంగా వారికి ఒక సంతోషాన్ని కలిగించే ఒక అంశం. కాబట్టి ఆ తర్వాత వారి గిన్నెల్లో పట్టినంత ఆహార పదార్థాలు ఎవరి రూకలు వారికి యాజ్ యూజువల్ గా వారి గిన్నెల్లో పెట్టడం. అదే రీతిగా చివరి వాడి గోనెలో యోసేపు త్రాగే వెండి గిన్నె, ఆ వెండి పాత్రను దాంట్లో
కావాలని పెట్టించడం మనము చూస్తాం 44వ అధ్యాయం మొదటి భాగంలో. సో ఇక్కడ యోసేపు ఒక ప్రణాళిక ప్రకారం మరి యాక్ట్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన విందు చేశాడు, ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు, బాగా భోజనం పెట్టాడు, ఆ తర్వాత మరి ధాన్యాన్ని ఇచ్చాడు, వారి నూకలు వారికే పెట్టాడు. అదే రీతిగా మరి బెన్యామీను సంచిలో మరి తాను చాలా ప్రాముఖ్యంగా భావించే వెండి పాత్రను అందించడం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఇమ్మీడియట్ గా తెల్లవారినప్పుడు 3 గంటల టైంలో 3వ వర్షంలో వారు కొంత దూరం వెళ్ళక ముందే మళ్ళీ ఆ గృహ నిర్వాహకుడిని పంపించి, మరి మీరు మేలుకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభు పానము చేయను, దేని వలన అతడు శకునము చూచును, అది ఇదే కదా, మీరు దీన్ని చేయటం వలన కాని పని చేస్తారని వారితో చెప్పమను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమగును గాక, ఇదిగో మా గోనె మూత్రలు మాకు దొరికిన రూకలను కనాను దేశం నుంచి తిరిగి తీసుకుని వచ్చింది. నీ ప్రభు ఇంటిలోంచి మేము వెండినను బంగారం ఇట్లు దొంగిలితము. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు సత్సును గాక, మరియు మేము మా ప్రభునకు దాసులముగా ఉందుమని అతనితో చెప్పిరి. ఇక్కడ వారు 11 మంది కూడా తెలియకుండానే ఒక విషయం ఏంటంటే, ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికితే వాడు చచ్చుడు గాక. కనుక వారి నమ్మకం ఏంటంటే, మా 11 మంది ఇటువంటి పని చేయం, కాబట్టి ఎవరి సంచుల్లో కూడా ఇది దొరకదు, ఒకవేళ దొరికితే వాడు చచ్చుడు గాక. అంత మాత్రమే కాకుండా మేమందరం కూడా నీకు దాసులం అయిపోతాం, ఇంకా మేము మళ్ళీ వెనక్కి వెళ్ళము అని చెప్పడం అనేది కనబడుతుంది. మరి ఆ తర్వాత వారు వెతికినప్పుడు 12-13 వర్షాలు చూస్తే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వాని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కాబట్టి వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తమ గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి వెనక్కి పట్టణంకు వచ్చిరి. అప్పుడు యూదా అయిన అతని సహోదరులు యోసేపు ఇంటికి వచ్చిరి. అతను ఇంకా అక్కడే ఉండను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఇక్కడ గోనెలు వెతికినప్పుడు బెన్యామీను గోనెలో అది దొరికినప్పుడు వారు చేసిన పని ఏంటంటే, బట్టలు చింపుకొని, ఆనాటి యూదా సాంప్రదాయంలో గతంలో మనం చూస్తే 37:20లో రూబేన్కు యోసేపు కనబడినప్పుడు, అలా అన్నది గుంటలు పడేశారు, యోసేపు కనబడినప్పుడు రూబేను బట్టలు చింపుకుంటాడు. అదే రీతిగా 37వ అధ్యాయం 34లో యోసేపు చనిపోయాడని వాస్తవం తెలిసినప్పుడు యాకోబు బట్టలు చింపుకుంటాడు. కాబట్టి వస్త్రాలు చింపుకోవడం అనేది, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని పట్టలేక, ఆ దుఃఖాన్ని భరించలేక, ఆ దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి బట్టలు చింపుకోవడం అనేది అక్కడ ఆనవాయితీ. కాబట్టి వీరు ఎందుకు బట్టలు చింపుకున్నారు అంటే, తప్పనిసరిగా ఆ నేరం బయటపడింది కాబట్టి, ఆ నేరాన్ని బట్టి ఎవరు చంపబడతారు? బెన్యామీను చంపబడతారు. ఆ బెన్యామీను చంపబడితే ఏమవుతుంది? వెనక్కి బెన్యామీను తీసుకుని వెళ్ళలేరు, వెళ్ళకపోతే తండ్రి చనిపోతాడు. కాబట్టి ఆ దుఃఖాన్ని వారు గమనించి తమ బట్టలు చింపుకున్నారు అనే మాట అక్కడ కనబడుతుంది. అదే రీతిగా 13వ వర్షంలో బట్టలు చింపుకుంటారు. 15, 16, 17 వర్షాలు మనం గమనిస్తే యోసేపు మాట్లాడే మాటలు చూడండి. మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకున్నానని మీకు తెలియదా అని వారు త్వరగా యూదాయితులను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరుచుకోగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వానికి దాసుల మగుదము కాక. అందుకని అట్లు చేయుట నాకు దూరమగును కాక, ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడి. సో ఈ సంభాషణ కానీ, ఈ క్రియల్ని కానీ మనం గమనిస్తే,
యోసేపు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 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 ప్లాన్డ్ యాక్టివిటీ. మొదట వాళ్ళు వచ్చినప్పుడు వారి సంచుల్లో వారి రూకలు వారి సంచుల్లో ఉంచడం, మరి రెండవసారి ఉంచినప్పుడు బెన్యామిన్తో వస్తే తప్ప మేము నా ముఖం చూడొద్దని చెప్పడం, బెన్యామిన్ పిలిపించుకోవడం, ఆ తర్వాత మరలా వారి సంచుల్లో గిన్నె పెట్టడం, అది కూడా బెన్యామిన్ సంచిలోనే పెట్టడం, మరి ఆ తర్వాత బెన్యామిన్ దొరకడం, ఇవన్నీ కూడా దొరికిన తర్వాత వారిని ప్రశ్నించడం, యోసేపు ప్రశ్నించడం, యోసేపు తానే పెట్టించి తానే ప్రశ్నించడం. సో ఇవన్నీ కూడా యోసేపు యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికల ఉద్దేశం ఏంటంటే వారిని తప్పు పడితే తప్ప, అనగా వారికి ఇచ్చిన కానుకలు వస్తు సామాగ్రి ఇచ్చిన తర్వాత బెన్యామీను వస్తే తప్ప, రెండవసారి ఇవ్వనంటే తప్ప వారు బెన్యామీను తేరు. సో మొదట తన తమ్ముడిని చూడాలి. కాబట్టి ఫస్ట్ కండిషన్ అంటే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు బెన్యామీను మీరు తప్పనిసరిగా తీసుకొని రావాలి అంటాడు. రెండవసారి కండిషన్ ఏంటి? తమ్ముడిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చూడాలి. తండ్రిని కూడా చూడాలంటే మీ తండ్రిని తీసుకుని రండి అంటే వాళ్ళు ఏమంటారు? యాకోబు రాడు. అట్ ద సేమ్ టైం ఆ వృద్ధాప్యంలో తాను దేవుడు వాగ్దానం చేసిన కనాను వదిలిపెట్టి ఐగుప్తుకు వస్తాడా? రాడు. కాబట్టి యాకోబును పిలిపించాలి అంటే తప్పనిసరిగా బెన్యామీనును ఆయన పట్టుకోవాలి. బెన్యామీను ఒక ట్రంప్ కార్డు లాగా. సో రెండవసారి రావటానికి, అనగా బెన్యామీను తేవడానికి రెండవసారి బెన్యామీన్ రావాలంటాడు. మరి తన తండ్రిని పిలిపించుకోవడానికి బెన్యామీను ఒక పాత్రగా మరి యోసేపు ఒక ప్రణాళిక ప్రకారం చేయడం జరుగుతుంది. సో అక్కడ బెన్యామీను సంచిలో ఆ పాత్రను పెట్టడం మాత్రమే కాకుండా ఎవడు నేరము చేసినో అతడు దాని నేరాన్ని అంగీకరించాలి, లేకపోతే దానికి తగిన శిక్ష అనుభవించాలి. మీ పాటికి మీరు వెళ్ళిపోండి అంటాడు. మీరు వెళ్ళిపోండి అనే మాట అక్కడ 16వ వచనం, ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి దాసనమగును కాకంటే అందుకతడు అట్లు చేయటం నాకు దూరమగును కాక, ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడు, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళండి. సో ఇక్కడ అన్నంలో ఒక చక్కని లక్షణం ఏంటంటే బెన్యామీన్ యోసేపును అధికంగా తండ్రి ప్రేమించినందుకు వారు అసూయపడ్డారు. యోసేపుకు రంగు చొక్కా కుట్టించినందుకు వారు అసూయపడ్డారు. అలాగే యోసేపు వారి గురించి చాడీలు చెప్తుంటే అసూయపడ్డారు, కళలు చెప్తుంటే అసూయపడ్డారు. ఎందుకంటే యోసేపు తన తండ్రికి ప్రియమైన వాడు. సో ఇక్కడ బెన్యామీను కూడా తండ్రికి ప్రియమైన వాడు. కాబట్టి యోసేపు పట్ల ఎలా ప్రవర్తించారో అదే రీతిగా బెన్యామీని పట్ల ప్రవర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి చేత అతిగా ప్రేమించబడిన యోసేపుని ఎలా చంపారో అలాగే బెన్యామీను కూడా ఆ తండ్రి చేత అతిగా ప్రేమించబడ్డాడు. కాబట్టి మేము తీసుకుని వెళ్ళాము, అక్కడ ఐగుప్తులో ధాన్యమిచ్చే అధిపతి ఇలా చేశాడు, బెన్యామీను గోతులో ఆ అధిపతి యొక్క పాత్ర దొరికింది, మేమేం చేయాలి, ఆ బెన్యామీనే పెట్టుకున్నాడేమో తీసుకున్నాడేమో అని తండ్రికి బెన్యామీన్ మీద సాడీలు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే యోసేపు విషయంలో ఆ అంగీని రక్తంలో ముంచి, ఇదిగో నీ కుమారుని వస్త్రము దారిలో మాకు దొరికింది, ఏదైనా క్రూర మృగం తినేసిందేమో అని చెప్పగలిగిన వాళ్ళు బెన్యామీన్ విషయం కూడా చెప్పొచ్చు. కానీ ఇక్కడ అన్నదమ్ములున్న మార్పు ఏంటంటూ మార్పు గమనిస్తే అట్లు కాదు, మేమందరము ఎవడి సంచిలో దొరికిందో అతడు మాత్రమే కాకుండా మేమందరము దాసులు. అలా కాదయ్యా, అతనే నాకు సేవకుడిగా ఉంటాడు, దాసుడిగా ఉంటాడు, మీరందరూ వెళ్ళిపోండి అంటే అన్నగాని వారు వెళ్ళటానికి సాహసించరు. కాబట్టి అన్నల్లో ఆ మార్పు కనబడుతుంది. అలాగే ఈ ఆరోపించబడిన నేరాన్ని కేవలము బెన్యామీను మీద వేసి వాడు చిన్నోడండి తప్పు చేశాడండి అని అనకుండా మేము అనే ఆ నేరాన్ని అందరి మీదకి తీసుకున్నారు. దే హ్యావ్ టేకెన్ ద గిల్ట్ ఆన్ అపాన్ ఎవ్రీబడి. మేమందరం కలిసి నేరం చేశాం, మేమందరము తప్పు చేశాం అనే భావన, అనగా
బెన్యామీను ఒంటరి వానిగా చేయకుండా ఆ నేరాన్ని కానీ ఆ తప్పుని కానీ దాన్ని తన మీదికి అనగా వారందరి మీదకి వేసుకున్నట్టుగా మనము ఇక్కడ గమనించవచ్చు. సో ఆ తర్వాత మనము బెన్యామీను గురించి యూదా మాట్లాడుతూ అయ్యా అలా కాదు, వీడి తల్లికి 2 బిడ్డలు, ఒకడు లేడు, రెండో వాడు ఒక్కడే ఉన్నాడు, వీడి మీద ప్రాణం పెట్టుకున్నాడు తండ్రి, మరి పంపించమంటే పంపించలేదు యాక్చువల్గా, కానీ మీరు ఇతన్ని తీసుకుని వస్తేనే తప్ప మాకు ధాన్యం ఇవ్వని చెప్పారు కాబట్టి ఆ తండ్రిని మేము బ్రతిమలాడాము. అంత మాత్రమే కాకుండా మరి ఆ తండ్రికి నేను పూటబడ్డాను. ముఖ్యంగా యూదా మాట్లాడే మాటలు మనం గమనిస్తే 29వ వచనం నుంచి 30 నుంచి, కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు మేము వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవటం అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లుగా చేయుదుము. తమ దాసుడైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను తను తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి యొద్దకు నేనెటు వెళ్ళగలను, వెళ్ళినెడల నా తండ్రికి అపాయము చూడవలసి వచ్చును. ఇక్కడ యూదాను దేవుడు యూదా జాతిని ఎన్నుకోవడానికి గల కారణాల్లో ఇక్కడ యూదా మాటలు చాలా ఆసక్తి కలిగించే మాటలు కనబడుతున్నాయి. ఏంటంటే, నేను నా తండ్రికి పుట్టబడ్డాను కాబట్టి నా తండ్రి ఈ కుమారుని పంపించాడు. అట్ ద సేమ్ టైం ఇతనిని మీరు పంపించకపోతే ఇతనికి బదులుగా ఇతని ప్లేస్ లో నన్ను బంధించండి, ఇతని వెళ్ళనివ్వండి అనగా యూదా ఆ నేరాన్ని తన మీద వేసుకుని బెన్యామీనుకు బదులుగా ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు. బెన్యామీను యొక్క నేరాన్ని తన మీద వేసుకొని బెన్యామీనుకు బదులుగా శిక్ష తన మీద వేసుకోవడానికి సిద్ధపడతాడు. అది యూదాలో కనబడ్డ లక్షణం. మనము బైబిల్ గ్రంథంలో మిగతా 12 మందిలోంచి యూదా జ్యేష్ఠుడు కాకపోయినప్పటికీ యూదా జాతిలోంచి యూదా వంశంలో నుంచి దేవుడు ఎన్నుకున్న దావీదు రాజు కానీ ఆ తర్వాత ఆ దావీదు నుంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు కానీ రావడానికి గల కారణం అంటే యూదా మరి ఇతరుల నేరాన్ని తన మీద వేసుకుని ఇతరులకు ప్రతిగా తన ప్రాణాన్ని అర్పించడానికి యూదా సమ్మతించాడు, లేకపోతే తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. మరి ఆ యూదా వంశంలోంచి యేసుప్రభువు వారు రావడానికి కారణం ఏంటంటే యేసయ్య కూడా మరి మనకు బదులుగా ఆనాడు యూదా బెన్యామీనుకు బదులుగా అప్పగించబడటానికి ఏ రీతిగా సిద్ధపడ్డాడో మరి ఆ వంశంలో నుంచి యేసుప్రభువు వారు ఉద్భవించి మనకు బదులుగా ఆయన పూటబడి మనకు బదులుగా ఆ శిక్షను అనుభవించాడు. కాబట్టి యూదా క్యారెక్టర్ ఈ వాక్య భాగంలో చాలా చక్కగా ఆయన భాష కానీ వాడిన భాష కానీ సంభాషణ కానీ ఇంకొక మాట కూడా వాడతాడు, మేము వెళ్ళినప్పుడు మాతో పాటు ఈ చిన్నవాడు కనబడకపోతే ఇంకా వేరే కమ్యూనికేషన్ అక్కర్లేదు, ఇలా జరిగిందని మేము చెప్పే అవకాశం కూడా మా తండ్రి ఇవ్వడు. మాతో పాటు మా 10 మందితో పాటు ఆ 11వ వాడు లేకపోతే ఇమ్మీడియట్ గా మా తండ్రి మృతుల లోకంలోనికి వెళ్ళిపోతాడు. భాష కూడా మనము ఈ బైబిల్లో వాడబడ్డ భాష చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట. అనగా మా తండ్రి చనిపోతాడు, లేకపోతే మా తండ్రి కూలబడిపోతాడు, లేకుండా పోతాడు అనే మాట వాడకుండా మృతుల లోకములోనికి వెళ్తాడు అని.
మృతుల లోకం అంటే ఏంటి అర్థం ఏంటండి? దేవుని రాజ్యంలోనికి వెళ్ళడు అని. మాతో పాటు మా తండ్రి మా ఈ చిన్న కుమారుడు లేకపోతే అది చూచి చూడగానే తండ్రి చచ్చిపోతాడు అనగా అకస్మాత్తుగా చచ్చిపోతాడు అనగా ఆయుష్ తీరక ముందే చచ్చిపోతాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సుసైడ్. తండ్రి ఏం చేస్తాడు? సూసైడ్ చేస్తాడు. నిద్రాహారాలు మానేసి తిండి తిప్పులు మానేసి వాళ్ళు చూడగానే పడిపోతాడు. సో సూసైడ్ చేసుకుంటే ఏమవుతుంది? మృతుల లోకంలోకి వెళ్తారు కదండి. ఆత్మహత్యలు చేసుకుంటే ఏమవుతారు? పరలోకానికి వెళ్తారా? ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు నియమించిన ఆయుష్కాలాన్ని మనము కొనసాగించాలి. ఆ నిర్ణయించిన గడిలో మనం వెళ్ళాలి, కానీ మధ్యలోనే మన ప్రాణాలు తుంచుకోకూడదు. సో స్పష్టంగా వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాతో పాటు మా సహోదరుడు లేకపోతే చూచి చూడగానే మా తండ్రి మృతుల లోకంలోనికి వెళ్తాడు. ఆ మాట నిజంగా ఒక విలువైన మాటగా మనము భావించవచ్చు. కాబట్టి మా తండ్రి యొద్దకు మా తమ్ముడు లేకుండా వెళ్ళి మా తండ్రికి వచ్చు అపాయాన్ని మేము చూడవలసి వస్తుంది. ఇవన్నీ ఎవరు వింటున్నారండి? యోసేపు వింటున్నాడు. యోసేపు చెప్తున్నాడు. మరి ఈ సంభాషణ, ఈ ఈ సమస్య కానీ లేకపోతే ఈ ప్లాటింగ్ కానీ చేసింది ఎవరంటే యోసేపే. ఎందుకు చేశాడు? తమ్ముని పిలిపించుకోవాలనుకున్నాడు, తర్వాత తండ్రిని కూడా పిలిపించుకోవాలనుకున్నాడు. కానీ ఇక్కడ యోసేపు చేసిన క్రియ వల్ల జరిగే పరిమాణాన్ని యూదా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇండైరెక్ట్ గా యోసేపు మనసు ఏంటంటే, నేను నా తండ్రిని పిలిపించుకోవాలని ఇలా ప్రయత్నం చేస్తున్నాను, అకస్మాత్తుగా నా తండ్రి చచ్చిపోతే ఏమవుతుంది? ఇంకా శాశ్వతంగా నేను చూడలేను కదా. సో అక్కడ యోసేపు హృదయంలో కలుగుతున్న వేదన కానీ లేకపోతే మదన పడిన అనుభవాలు కానీ మనం గమనించవచ్చు. ఎందుకంటే యోసేపుకు ఒక్కడికే అక్కడున్న వారిలో వాస్తవం తెలుసు. ఐగుప్తులకు తెలియదు, మిగతా అన్నదమ్ములకు తెలియదు, ఏమి జరుగుతుందో ఎవరు ఎదుట ఉన్నామో వారికి తెలియదు. ఇదంతా వాళ్ళు అన్నదమ్ములు మొదటిసారి వచ్చిన నాటి నుంచి యోసేపు హృదయంలో ఎటువంటి కలవరము ఉందో, ఎటువంటి ఆందోళన ఉందో, నా వాళ్ళని చూడాలన్న తపన ఎంతగా ఉందో. ఈ కరువు కాలంలో అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి నా కుటుంబాన్ని పిలిపించుకొని వారిని పోషించాలన్న ఆశ, ఆ సంకల్పం తనకుంది. సడన్ గా యూదా ఉండి, అయ్యా నువ్వు ఇలా చేసావు, దీనివల్ల ఏమవుతుంది? నా తండ్రి మృతుల్లోకానికి వెళ్ళిపోతాడు అని చెప్పగానే 45వ అధ్యాయం చూడండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరినీ ఎదుట తను తాను అణుచుకొనలేక నా యొద్ద నుంచి ప్రతి మనుషుని వెలుపలికి పంపిబడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులను తను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేదు. ఇక్కడ డ్రామా యొక్క కంక్లూజన్ లేకపోతే డ్రామా యొక్క ఫైనలైజేషన్, యోసేపు ఆడిన డ్రామా ముగింపు ఇక్కడ కనబడుతుంది. ఈ సంభాషణ తర్వాత ఎప్పుడైతే తండ్రి గురించి ఆ వార్త విన్నాడో ఇక ఈ డ్రామా ఆపేయాలి అని అనుకున్నాడు. ఆ బాధ తట్టుకోలేక అక్కడ ఉన్న ఐగుప్తీయులందరినీ బయటికి పంపించి వేశాడు. ఐగుప్తులు అనగా ఆ ధాన్యం కొలిచేవారు కానీ, తన రక్షక భటులు కానీ, గృహ నిర్వాహకుడు కానీ, వీరందరినీ బయటికి పంపించారు. సో వీరందరినీ ఎందుకు పంపించాలి అంటే, ఎందుకు పంపించవలసి వచ్చిందంటే, యోసేపు ఆ టైంలో బిగ్గరగా తన దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడుస్తే ఇక అక్కడ ఉన్న ఐగుప్తులు ఇంక మారు మాట్లాడరు, ఇంకేం చేయరు. ఏమిటి అని ప్రశ్నించారు. వెంటనే ఆ 11 మందిని చంపేస్తారు. వెంటనే ఏమిటి ఎందుకని అడగరు. ఎందుకంటే వారందరికీ తెలిసిందేంటి, యోసేపు ఒక గిన్నె ఈ అన్నదమ్ముల సంచిలో దొరికింది కాబట్టి
యోసేపు వెనక్కి పిలిపించాడు కాబట్టి, యోసేపు వారిని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, అక్కడ ఒక కోర్టు సీన్ లాగా జరుగుతుంది కాబట్టి, మరి యోసేపులో దుఃఖం కలిగి బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్ గా దెర్ ఇస్ నో సెకండ్ థాట్, అందరు కలిసి 11 మందిని చంపేస్తారు. వేరే ఛాన్స్ లేదు. కాబట్టి ముందుగా అందరినీ బయటికి పంపిస్తాడు. అందరినీ బయటికి పంపించి తన దుఃఖాన్ని ఆపుకోలేక ఎలుగెత్తి ఏడ్చాడు. ఏడిస్తే ఐగుప్తీయులు, ఫరో ఇంటి వారు కూడా మరి ఆ ఏడుపు దుఃఖాన్ని విన్నారు. ఎంత గట్టిగా ఏడ్చి ఉంటాడు ఫరో ఇంటి వారు అంటే, బహుశా యోసేపు కూడా ఫరో ఆ భవనంలోనే రాజు తర్వాత రాజు కాబట్టి ఒక మంచి ప్యాలెస్ అతనికి ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి అతను దుఃఖపడ్డప్పుడు, అతను గట్టిగా ఏడ్చినప్పుడు, ఆ స్వరము లేకపోతే ఆ కేకలు విన్నప్పుడు మరి చుట్టుపక్కల వారికి వ్యాపించడం మాత్రమే కాకుండా అక్కడ పనివారు కూడా, అక్కడున్న పనివారు కూడా ఏమైందని ఆతృతగా చూసి ఉంటారు. అదే రీతిగా వారందరూ వెళ్ళి యోసేపు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఒక విధంగా వార్త ఐగుప్తు అంతా కూడా ప్రబలిపోయింది. అక్కడ ఫరో ఇంటి వారు, ఐగుప్తు ఇంటి వారు విన్నారు అని అంటే అర్థం ఏంటంటే ద న్యూస్ వాస్ స్ప్రెడ్. ఆ వార్త అంచెలంచెలుగా ఐగుప్తు అంతా క్షణాల్లో వెళ్ళిపోయింది. నేను చాలాసార్లు చెప్తుంటాను, గుడ్ న్యూస్ సువార్త ప్రకటించడానికి పక్కింటికి వెళ్ళడానికి 10 సంవత్సరాలు పట్టుద్ది, కానీ దుర్వార్త 10 క్షణాలు కూడా పట్టదు కదండి. దుర్వార్త చెప్పాలంటే 10 క్షణాలు కూడా పట్టదు. కాబట్టి ఆ యోసేపు వారందరినీ పంపించి ఎలుగెత్తి ఏడవగా ఫరోను ఐగుప్తీయులు విన్నారు. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేదు. ఎందుకు వారు తొందరపడ్డారో మనకు బాగా అర్థమైపోతుంది పాటికి. కానీ కొన్ని విషయాలు చెప్తాను. తొందరపడ్డారు అన్నది ఒక చాలా సింపుల్ వర్డ్ అక్కడ వాడబడింది. తొందరపడ్డం కాదు, టెరిఫైడ్ అయిపోతారు, భయంతో, ఆందోళనతో. ఎందుకు తొందరపడ్డంటే, నేను యోసేపును అనగానే మొదట వారి నేరం ఏంటంటే, వారి గిన్నెల్లో, వారి సంచుల్లో వారి రూకలు కనబడ్డాయి. మొదటి నేరం. రెండవ నేరం ఏంటి? బెన్యామీను సంచిలో వెండి పాత్ర దొరికింది. ఇవన్నీ కూడా యోసేపు కావాలని జరిగించాడు. ఎందుకంటే ఐగుప్తులో వారిని శిక్షించడానికి ఒక రీజన్ కావాలి కాబట్టి, ఈ 2 రీజన్స్ చాలు యోసేపు వారిని చంపడానికి. ఈ 2 రీజన్స్ చాలు యోసేపు వారిని చంపడానికి. కాబట్టి నేను యోసేపును అనగానే ఇంకా మన పని అయిపోయింది. అమ్మ బాబోయ్, మన పని అయిపోయింది, ఇక బ్రతికే అవకాశాలు లేవు. యోసేపు చాలా చక్కగా ప్లాన్ వేసి మన డబ్బులు మన సంచుల్లోనే పెట్టి వెండికి ఇక్కడ పెట్టేసి మనము నేరం చేయకుండానే మనం నేరం చేసినట్టుగా ఆయనే పనిచేసి మనల్ని పట్టుకున్నాడు. మన పని అయిపోయింది. సో ఇది వారిలో కలిగిన ఆ భయం. ఇంకోటి ఏంటంటే, యోసేపు అన్నలను ప్రేమించి మరి వారిని ఆదరిస్తాడా అనడానికి యోసేపు పట్ల వారు చేసినంతా కూడా రివైండ్ అయింటుంది. ఏ రీతిగా అసూయపడ్డారు, ఏ రీతిగా ఆ గుంటలో పడవేసినప్పుడు ఆ యోసేపు వారిని బతిమలాడుంటాడు కదండి. అన్నా 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 అని బతిమలాడుంటాడు కదా. కాబట్టి ఆ గుంటలో పడివేశారు. ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మి వేశారు. 17-18 సంవత్సరాల యవనస్తుడిగా ఉన్నవాడు, మంచి భవిష్యత్తు గురించి కళ్ళు కంటున్నవాడు, మరి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చు కొరకు ఎదురు చూస్తున్నవాడు, ఈ 10 మంది కలిసి అతన్ని బంధించి అమ్మివేస్తున్నప్పుడు మరి ఎటువంటి రీతిగా బానిసగా అమ్మబడ్డాడు. దాదాపు ఆ తర్వాత 20 సంవత్సరాలు బానిసగా జీవించాడు. 20 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో 8 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు, 14-15 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత యోసేపు తప్పనిసరిగా మా మీద పగ తీర్చుకుంటున్నాడు అనే భావన. అదే రీతిగా పగ తీర్చుకోవడానికి ముందుగా ఏం చేసి ఒక విందు పెట్టాడు. బాగా
భోజనం పెట్టాడు. సో మనోళ్ళు కొంతమంది బలిస్తుంటారు పశువులు. ఆ బలి ఇచ్చే పశువులు ముందు తీసుకొచ్చి ఏం చేస్తాడు, బాగా మేత మెప్తారు. అలాగే మన జ్యుడిషియల్లో కూడా ఎవరికైనా మరణశిక్ష విధిస్తే వాడిని ఉరివేయక ముందు చాలా బాగా చూసుకుంటారు. ఆ జైల్లో పెట్టి వాడికి కావాల్సిన ఆహారం, వాడి కోరికలని తీరుస్తారు. నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. తర్వాత వాడిని ఉరికి తీయక ముందు డాక్టర్ వచ్చి పరీక్షిస్తారు. కనీసం వాడికి బీపీ ఉన్నా కానీ ఉరి తీయరు. ఏ జబ్బు లేకపోతేనే ఉరి తీస్తారు. కాబట్టి ఈ విందు కూడా బాగా మమ్మల్ని చంపడానికి, ఉరి వేయడానికి బాగా విందు కూడా బాగా పెట్టాడు అనే ఈ ఆలోచనలు వారికి వచ్చి చాలా 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 ఆ సీన్ ఒకసారి ఊహించుకోండి. ఎప్పుడైతే యోసేపు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, తన పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో వారి దగ్గర అతడు యజమానిగా ఉంది. ఐగుప్తులో సర్వ అధికారం కలిగి ఉంది. ఏమి చేసినా కానీ ఫరో అంగీకరిస్తాడు, ఫరో ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి అంతటి అధికారంలో తమ తమ్ముడు, వారు బానిసగా ఆమె తమ్ముడు ఎదురుగా నిలబడితే మరి అది భరించడం చాలా కష్టం. కాబట్టి వారు భయపడి ఏమీ ఉత్తరము ఇవ్వలేకపోయాను. అప్పుడు యోసేపు దగ్గరికి పిలుచుకొని, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే అంటూ, యోసేపులోని గుణలక్షణాలు చూడండి. 5వ వచనం నుంచి మనం గమనిస్తే 8 వరకు యోసేపు మాట్లాడిన మాటల్లో, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీ సంతాపము పుట్టించనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపారు. ఎవరు పంపించారండి? దేవుడే పంపించారు, మీరు కాదు. దేవుని ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడటానికి దేవుడు ముందుగా పంపించాడు. మీరు పాత్రలు మాత్రమే. కాబట్టి దేవుడే ముందుగా పంపించాడు. ఎందుకంటే మీ ప్రాణ రక్షణ కొరకు. కరువు వస్తుందని, కరువు కాలంలో కనాన్లో ఉన్న వారందరూ కరువులో బాధించబడతారని, కాబట్టి మిమ్మల్ని రక్షించడానికి దేవుడే ముందు పంపించాడని 6వ వచనం గమనిస్తే, 2 సంవత్సరం నుంచి కరువు దేశంలో ఉన్నది, సేద్యములను కోతలు లేని సంవత్సరం ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. మీ ప్రాణమును కాపాడుటకు దేవుడు ముందుగా నన్ను పంపించాడు. 8వ వచనంలో, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన అనగా దేవుడు నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగా నియమించాడు. ఇక్కడ ఈ 4 వచనాల్లో ఈ యోసేపు ఐగుప్తులకు అమ్మబడ్డం కానీ, లేకపోతే బానిసగా పనిచేయడం కానీ, పొతిఫరు ఇంట్లో ఉండడం కానీ, చెరసాల్లో వేయబడ్డం కానీ, ఆ తర్వాత కళ్ళ భావాన్ని చెప్పి ప్యాలెస్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ, ఇవన్నీ ఎవరు చేశారంటే మీరు కాదయ్యా, దేవుడే. దాదాపు ఈ 4 వచనాల్లో 4 సార్లు దేవుడు అని మాట. దేవుడే పంపించాడు, దేవుడే మీ ద్వారా పంపించాడు, దేవుడే మీ ప్రాణ రక్షణ కొరకు, దేవుడే ప్రాణంతో మిమ్మల్ని కాపాడటానికి. ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఆ కరువు కాలంలో మీరు చచ్చిపోకుండా ఉండటానికి, మిమ్మల్ని రప్పించడానికి దేవుడే అని చెబుతూ, నేను మామూలుగా లేని ఇక్కడ, దేవుడే నన్ను ఫరోకు తండ్రిగా చక్కని పదజాలాన్ని బైబిల్ గ్రంథంలో వాడమంది. తండ్రి అంటే యోసేపు ఏది చెప్తే అది ఫరో వింటాడు. అనగా మన తండ్రి ఏది చెప్తే బిడలుగా మనం ఏది వింటామో, యోసేపు ఏది చెప్తే ఫరో అది వింటాడు. అది అక్కడ పరిస్థితి. కాబట్టి ఫరోకు నేను తండ్రిని అంటాడు, ఫరోకు నన్ను తండ్రిగా నియమించాడు అంటాడు. అలాగే
ఆ ఐగుప్తు దేశం అంతటి మీద మరి ఏలికగా నియమించాడు. అతని ఇంటి వారందరికీ ప్రభువుగా నియమించాడు. ఈ మాటలన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆ యోసేపు జరిగిన ఆ వృత్తాంతాన్ని అంతటిని కూడా దేవుని ప్రణాళికగా యోసేపు గుర్తించాడు. దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుని ప్రణాళికగా ఆయన నన్ను నియమించాడు, నన్ను పంపించాడు అన్న వాస్తవాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్ఫెషన్ మొత్తం మనం గమనిస్తే దేవుడే స్వయముగా ఈ ఐగుప్తులకు వీరిని పంపించడానికి ఒక ప్రణాళిక వేశాడు అని భావించవచ్చు. అప్పటికి అన్నల్లో ఆ నమ్మిక కలగదు. అప్పుడు 10 నుంచి గమనించండి, 11వ వచనం. ఇంకను 5 కరువు సంవత్సరాలు వచ్చును గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతయు పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని మీరు మీ తండ్రితో చెప్పండి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అనే మాట అనగా అక్కడ ఈ భాష, ఈ సంభాషణ, ఈ అన్నదమ్ములకు మధ్య జరిగే ఈ సంభాషణలో యోసేపు మాట్లాడే భాష ఐగుప్తీయులకు అర్థం కానటువంటి హెబ్రూ భాష. నా నోరే మాట్లాడుతుంటే మీకు ఇంకా నమ్మిక కలగలేదా? నేను యోసేపునని, నా వస్త్రాధారణ చూస్తున్నారు, లేకపోతే బానిసగా అమ్మబడ్డ వ్యక్తి అధికారిగా ఉండడం ఏంటి అని మీరు భయపడుతున్నారు, భ్రమపడుతున్నారు. ఈ 30 సంవత్సరాలలో నా ముఖ వచ్చస్సు కానీ లేకపోతే పర్సనాలిటీ కానీ మారింది కాబట్టి మీరు భయపడుతున్నారు. కానీ నా నోరు అనగా నేను మీ భాషలో మాట్లాడుతున్నాను కాబట్టి ఆ భాషను బట్టైనా కానీ నేను మీతో కూడా హెబ్రీడ్ని అనే వాస్తవాన్ని మీరు గమనించండి, గ్రహించండి అని చెప్పడం అనేది అనగా జోసెఫ్ వాస్ ట్రైంగ్ టు కన్విన్స్ హిస్ బ్రదర్స్ దట్ హీ ఈజ్ జోసెఫ్, నేను యోసేపును అని కన్విన్స్ చేయడానికి చేసిన ఆ ప్రయత్నం మనకు కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఆ మాటలన్నీ కూడా ఐగుప్తీయులు వినకూడదని, వింటే మరలా ఫరోకు నెగిటివ్ గా కమ్యూనికేషన్ వెళ్తే మరి ఫరో దృక్పథం మారుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ భాష మాట్లాడి ఉండవచ్చు. అలాగే 16 నుంచి 24 వరకు ఫరో ఒక రెస్పాన్స్ మనం చూడవచ్చు. ఫరో యొక్క రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ ఏంటంటే ఫరో చాలా సంతోషించి, ఇంకా ఆలస్యం ఏంటయ్యా, వెళ్ళి మీ బంధువులందరినీ, మీ తండ్రిని కానీ వారి బంధువులు కానీ అందరినీ తీసుకొని వచ్చేసాయి, వారికి కావాల్సిన వస్తువులు కానీ వస్త్రాలు కానీ నేనే ఇస్తాను, వారి సామాను మోసుకుని రావడానికి మరి ఆ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకుని రావడానికి బండ్లను నేను ఇస్తాను, వెహికల్స్ నేను ఇస్తాను, గుర్ర బండ్లు కానీ లేకపోతే ఒంటెలు కానీ, ఆనాటి కాలంలో ప్రయాణ సాధన అవి కాబట్టి అవన్నీ నేను ఇస్తాను. వెంటనే మీ తండ్రిని తీసుకుని వచ్చి ఐగుప్తులో ఎక్కడ బాగుంటే అక్కడ నివసించండి, ఐగుప్తులోని ద బెస్ట్ ఐటమ్స్ అన్ని మీకు అందించబడతాయి అని ఆ ఫరో అతని పట్ల మంచి మాటలు. అక్కడ 21 చూడండి, 2 దుస్తుల బట్టలు ఇస్తాడట. అదే రీతిగా 300 తులముల వెండియు 5 దుస్తులు బెన్యామీనికి ఇస్తాడట. అదే రీతిగా తండ్రి నిమిత్తం ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోల్చిన 10 గాడిదలను, మార్గములకు తన తండ్రి నిమిత్తం ఆహారమును, ఇతర ధాన్యములు తినుబండారములు మోల్చిన 10 ఆడుగాడిదలు, ఇవన్నీ పంపిస్తూ ఒక మాట అంటాడు, మీరు మార్గములో 24వ వచనం, మీరు మార్గమందు కలహపడకుడి. అన్ని ఇచ్చి ఏమంటున్నాడు, పోతూ అరే నువ్వేలా చేసావు, నువ్వే ఆ రోజు యోసేపును తాళతో కట్టావు, నువ్వే గుంటలు వేసావు, నువ్వే అమ్మావు అని మీ అందరూ కలగపడకుండా కొట్లాడుకోవద్దు. మీరు వెళ్ళి నీ యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని, ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేయడనగానే యోసేపు చెప్పిన ఆ మాటలు వారు తీసుకుని వారు చెప్తే అక్కడ మరి తండ్రి నమ్మలేదు. నమ్ముతాడండి? నమ్మగలడా? ఆల్మోస్ట్ అబౌట్ 20 years తర్వాత యోసేపు చచ్చిపోయాడని
యోసేపు యొక్క మెమరీస్ అన్ని ఆ జ్ఞాపకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి బ్రతికి ఉన్నాడు అంటే నమ్మడం కష్టం. కానీ వారు తీసుకుని వచ్చిన ఐగుప్తుని తీసుకొచ్చిన ఆ బండ్లు కానీ, ఆ పశువులు కానీ, ఆ వస్త్ర సామాగ్రి కానీ చూచిన తర్వాత 28వ వర్షంలో ఇశ్రాయేల్ అనగా యాకోబు అంటాడు, ఇంతే చాలును, నా కుమారుని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతని చూచుదనని అతనితో చెప్పడం మనకు అక్కడ కనబడుతుంది. సో ఇక్కడ 46వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు కనాన్ నుంచి ఐగుప్తులకు ప్రయాణం కావడానికి ఇక్కడ సిద్ధపాటు కనబడుతుంది. కాబట్టి కరువు వచ్చిన తర్వాత యోసేపు దగ్గరకు అన్నలు వచ్చిన ఆ క్షణం నుండి ఆ తర్వాత బెన్యామీను రావడం కానీ, ఆ తర్వాత తండ్రిని పిలిపించుకోవడం కానీ, ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి యోసేపు చూపిన ఒక ప్రణాళిక, అనగా ఒక ప్లాన్, ఏ ప్లాన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గాడ్. దైవ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యోసేపు ద్వారా దేవుడు ఈ ప్రణాళిక తీసుకుని వస్తాడు. ఎందుకు ఐగుప్తులోనికి వెళ్ళాలి? కనాన్లోనే పోషించవచ్చు కదా. దేవుడు ఇశ్రాయేలు జనాంగం పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఈ 70 మంది కలిగిన ఈ జనాంగాన్ని దేవుడు ఆహారాన్ని కనానుకే పంపించవచ్చు కదా. యోసేపు ఎందుకు వెళ్ళాలి? అక్కడ కరువు ఎందుకు రావాలి? కరువు కాలంలో ఐగుప్తులో ఆ ధాన్యము ఎందుకు రిజర్వ్ చేయబడాలి? వాటన్నిటి మీద యోసేపును ఎందుకు పెద్దగా చేయాలి? మరి వాగ్దానం చేయబడిన కనాన్లో నుండి, వాగ్దాన భూమి నుండి ఐగుప్తులకు ఎందుకు వెళ్ళాలి? వీటన్నిటికీ జవాబు మనకు ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 13 నుంచి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని చెప్పాను. మరి 4వ తరం గురించి నేను గతంలో చెప్పాను, మరలా చెప్తాను. 4వ తరం గురించి అది ఏ 4th జనరేషన్ అనేది నేను మరలా చెప్తాను. కాబట్టి ఎందుకు యాకోబు వెళ్ళవలసి వచ్చిందంటే, కనానులో ఉన్న ఈ అమోరీల అక్రమము ఇంకా మరి అది పరిపక్వత చెందలేదు కాబట్టి, మరి దేవుడు అబ్రహాము సంతానాన్ని 400 సంవత్సరములు పరవాసులుగా ఉంటారని దేవుడు చెప్పిన మాట నెరవేర్పు. దేవుడు ఎవరితో ఏమి చెప్పినా, ఎప్పుడు చెప్పినా ఆ చెప్పిన మాట తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి అబ్రహాముతో చెప్పిన ఆ మాట యోసేపు కాలంలో, మరి యోసేపు వెళ్ళటానికి, ఐగుప్తు వెళ్ళటానికి అక్కడ 400 సంవత్సరాలు తాను పరవాసిగా, పరదేశిగా ఉండడం అనేది కనబడుతుంది. కాబట్టి ద రీజన్ బిహైండ్ ది షిఫ్టింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ కానాన్ టు ఈజిప్ట్ వాస్ గాడ్స్ ప్లాన్. ఎందుకంటే తిరిగి 400 సంవత్సరాల తర్వాత వారిని వెనక్కి రప్పించాలి. ఆ రప్పించే సమయానికి అమోరీల అక్రమము మరి కంప్లీట్ కావాలి. అప్పుడు అమోరీలను, అక్కడున్న పెరిజీలను మరి వారందరినీ కూడా వెళ్ళగొట్టి వీరు కనాను స్వతంత్రించుకోవాలి. ఇంకొక రీజన్ ఏంటంటే, అబ్రహాము ఆ కనాను స్వతంత్రించుకోవాలంటే ఆ కనాను దేశంలో అనేక జాతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హాము సంతానం. ఎవరు? మన నోహు హాము సంతానం. చాలా అక్రమకారం.
నిమ్రోదు లాంటి గొప్ప గొప్ప వీళ్ళు ఉన్నారు. మరి అబ్రహాం వల్ల ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. పోనీ ఇస్సాకు వల్ల అవుతుందా? కాదు. పోనీ యాకోబు వల్ల అవుతుందా? కాదు. సో యాకోబుతో పాటు ఉన్నవారు ఎంతమంది? 70 మంది. ఆ 70 మంది ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడం అంటే యుద్ధం చేయడం, జయించడం అనేది కాదు. యుద్ధం చేయడానికి, జయించడానికి బహుశా దేవుడు శక్తిని ఇస్తాడు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ స్వాధీనపరచుకోవాలి. 70 మంది ఆ దేశం అంతటా స్వాధీనపరచుకుంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్లేషియాలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలని మీరు నెల్లూరు జిల్లా మొత్తాన్ని స్వాధీనపరచుకోండి అంటే ఈ 100 కుటుంబాలు కలిసి నెల్లూరు జిల్లాను ఎంతవరకు స్వాధీనపరచుకుంటాయి చెప్పండి? అసలు టౌన్ స్వాధీనపరచుకుంటాయా? టౌన్ స్వాధీనపరచుకుంటాయా? ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్నేహనగర్ ఇచ్చారనుకోండి, స్నేహనగర్ని నేను ఒక్కడిని కాంకర్ చేయగలనా? స్వాధీనపరచుకోగలనా? నేను ఉండటానికి ఒక ఇల్లు చాలు అంతే. అన్ని ఇళ్లలో నేను ఉండలేను కదా. అన్ని ఇళ్లలో నేను ఉండాలంటే ఏం కావాలి? నా జనాంగం కావాలి. స్నేహనగర్ అనే ప్రదేశంలో మరి అక్కడ నేను స్వాధీనపరచుకోవాలంటే నాలో నుంచి కనీసం ఒక 1000 మంది వస్తే తప్ప ఆ స్నేహనగర్ని నేను కాంకర్ చేయలేను. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. మళ్ళీ స్నేహనగర్ మళ్ళీ ఆ ప్రాబ్లం తేవాలి మనకు అర్థం కావడానికి. కాబట్టి అబ్రహాము వెళ్ళి కనాను స్వతంత్రించుకోవడానికి అబ్రహాం ఒక్కడే. ఇస్సాకు వెళ్ళి స్వతంత్రించుకోవడానికి ఇస్సాకు ఒక్కడే. ఎందుకంటే ఇస్సాకు కన్నా ముందు పుట్టిన ఇష్మాయేలు తను వెళ్ళిపోయాడు, తన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కెతురాద వరకు కలిగిన సంతానం మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళెవరు అక్కడ కనాన్లో లేరు. అలాగే ఇస్సాకు జన్మించిన 2 కుమారులు ఏషావు షేయిరు మన్యానికి వెళ్ళిపోయాడు. కనాన్లో యాకోబు ఒక్కడే ఉన్నాడు. సో యాకోబు ఒక్కడు కానీ, అతని 12 మంది కుమారులు కానీ, వారి సంతానం 70 మంది కానీ దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ సమ్ టైం. కొంత టైం కావాలి. 400 సంవత్సరాలు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 400 సంవత్సరాలు నిరీక్షించాడు. హి వాస్ ప్రిపేరింగ్ ద పీపుల్. సో 70 మంది ఎంతమంది అయ్యారు? 6 లక్షల కాల్బలం అయ్యారు. 70 మంది 6 లక్షల కాల్బలం అయ్యారు. కాబట్టి 6 లక్షల మంది అయితేనే తప్ప కనాను స్వాధీనపరచుకోలేదు. సో ఈ వెయిటింగ్ పీరియడ్ డెఫినెట్లీ మల్టిప్లికేషన్ ఆఫ్ ది పీపుల్, సంఖ్య పెరగడానికి దేవుడు ఆ సమయాన్ని కూడా తీసుకుని ఉండే అవకాశం ఉంది. సో 46వ అధ్యాయానికి మనం వస్తే, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినంతయు తీసుకుని ప్రయాణమై బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. ఈ వార్త విన్న వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తాడంటే బయర్షెబాకు వెళ్తాడు. బయర్షెబా గురించి కొన్ని పాత రెఫరెన్స్ నేను చూపిస్తాను. ఆదికాండము 21వ అధ్యాయం 31వ వచనం 30-31 చదువుతాను. నేనే ఈ బావిని త్రవ్వించినందున నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రెలను నీవు నా చేత పుచ్చుకొనవలని చెప్పిన అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసినందున ఆ చోటు బయర్షెబా అనబడను. బయర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకుని ఆ తర్వాత అబీమెలెకు తన సేనాధిపతిన ఫీకోలుతో ఫిలిప్పీల దేశంలోకి తిరిగి వచ్చెను. అబ్రహాము బయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. సో అబ్రహాము ఈ ఫిలిస్తీన్లతో అనగా అబీమెలెక్ తో నిబంధన చేసుకున్న తర్వాత ఈ బయర్షెబా అనే ప్లేసు మరి ఆ ఫిలిస్తీన్లకు అబ్రహాముకు మధ్య ఒక నిబంధనగా ఉంటుంది. అక్కడ మరి యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. అబ్రహాం అక్కడ ప్రార్థన చేసే స్థలము.
అక్కడ పిచ్చుల వృక్షం ఒకటి నాటాడు. పిచ్చుల వృక్షము అది మరి భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ వృక్షం ఒక లక్షణం ఏంటంటే అది ఎప్పటికి కూడా ఎండిపోదట, ఆల్వేస్ గ్రీన్. సో ఆల్వేస్ గ్రీన్ అంటే అక్కడ అబ్రహాము ఆ చెట్టును ఎందుకు నాటి ఉంటాడంటే ఆ చెట్టు ఎడారి ప్రాంతంలో ఒక చెట్టు చాలా అవసరం. ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెల మధ్య ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు దగ్గర నీడ ఉంటుంది. ఆ నీడ ఎడారి ప్రాంత ప్రజలకు సేద తీరుస్తుంది. కాబట్టి బయర్షెబాలో ఒక చెట్టు నాటాడు. ఆ చెట్టు పిచ్చుల వృక్షం అంటే అది ఎప్పటికీ వాడిపోదు, ఎండిపోదు. కాబట్టి ఎప్పటికైనా అక్కడ ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా స్థలముగా అబ్రహాము ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లుగా మనం భావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ చెట్టు నీడనిస్తుంది, సేద తీరుస్తుంది, ఎంత సమయమైనా అక్కడ గడపవచ్చు. అదే రీతిగా దేవుడు ఎన్నుకున్న స్థలం అది. కాబట్టి అక్కడ అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా మనము గమనించవచ్చు. అదే రీతిగా 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము 23, 25 వచనాలు మనము గమనిస్తే అక్కడ నుండి ఇస్సాకు అతడు బయర్షెబాకు వెళ్ళను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపు చేసి చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసిన. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని తవ్విరి. సో ఇస్సాకు కూడా ఏం చేశాడు? బయర్షెబాకు వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. సో రెండు చోట్ల కూడా యాకోబు యొక్క తాతగారు అబ్రహాం కానీ, అదే రీతిగా యాకోబు యొక్క తండ్రి అయిన ఇస్సాకు కానీ బయర్షెబాలో యెహోవా నామమున ప్రార్థన చేశారు. సో బిఫోర్ మూవింగ్ ఇన్ టు ది ఈజిప్ట్, యాకోబు కూడా అదే ప్రదేశానికి తన తాతగారు ఎక్కడ ప్రార్థన చేశారో యెహోవా నామమున, తన తండ్రి ఎక్కడ ప్రార్థన చేశాడో ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ మరి ప్రార్థన చేస్తారు. ఆ రాత్రి అక్కడే ఉండి బలులు అర్పిస్తారు. అనగా బయర్షెబా ఇండైరెక్ట్లీ ఆనాటి ప్రజలకు ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి కలిగింది, దేవునితో సంభాషించగలిగింది, దేవుడు వారితో మాట్లాడగలిగింది, దేవునికి బల్యర్పణలు గావించగలిగింది, దేవుడితో వారు సహవసించే ఒక ప్రధానంగా బిఫోర్ ఎనీ ఫర్దర్ స్టెప్, ఒక మూమెంట్, ఒక స్టెప్ చేయకముందు ఆ బయర్షెబా అనే ప్రదేశంలో వారు ప్రార్థన చేసి ముందుకు సాగడం, ఒక తీర్మానం తీసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి బయర్షెబా అనేది ఒక ప్రాముఖ్యమైన ప్రదేశం. కాబట్టి యాకోబు కూడా బయర్షెబాకు వెళ్తాడు. అక్కడ దేవుడు 3వ వర్షంలో నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తులకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బయర్షెబా నుండి వెళ్ళెను అని ఇక్కడ రాయబడ్డ మాటలు గమనిస్తే, అక్కడ తిరిగి దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను. వెళ్ళమని చెప్పడం కాదు, నేను 4వ వచనం, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, నిశ్చయముగా తిరిగి నిన్ను తీసుకుని వస్తాను, తిరిగి తీసుకుని వస్తాను. ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అదేంటంటే 12వ అధ్యాయంలో దేశంలో కరువు వచ్చింది అబ్రహాము కాలంలో. 12వ అధ్యాయము 10వ వచనంలో గమనిస్తే, అబ్రహామునకు కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్ళాడు.
ఐగుప్తుకు వెళ్ళడం ద్వారా అబ్రహాము కొన్ని సమస్యలు వచ్చాయి. మనకు తెలుసు అక్కడ ఆ కలిగిన ఆ సమస్యలు. ఆ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళే సమయంలో అబ్రహాము దేవుని సంప్రదించలేదు. ఇట్ వాస్ టోటల్లీ హిజ్ ఓన్ డెసిషన్. అబ్రహాము నేను చూపించి దేశానికి రమ్మన్నాడు, నిన్ను అనేక జనాంగా చేస్తానని చెప్పి కనానుకు రమ్మంటే దేవుని అనుమతి లేకుండా, దేవుని సంప్రదించకుండా అబ్రహాము దేశంలో కరువు కలిగినప్పుడు ఆ దేవుని ఆశ్రయించకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. చాలాసార్లు మన జీవితాల్లో కష్టాలు కలిగినప్పుడు కొన్నిసార్లు ఆల్టర్నేటివ్స్ మనం మెథడాలజీ వెన్నుకుంటుంటాం. కష్టం కలిగినప్పుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుని ఎదుట మనము ప్రార్థించి ప్రభా ఈ సమస్య తొలగించని ప్రార్థించడానికి బదులుగా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఎన్నుకుంటాం. అబ్రహాము జీవితంలో మరి ఐగుప్తుకు వెళ్ళడం అనేది దేవుని ప్రణాళిక కాదు, దేవుడు వెళ్ళమని చెప్పలేదు. అలాగే 26వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకును పిలుస్తాడు. అప్పుడు మరలా కరువు వస్తుంది. అనగా యాకోబు జీవితంలో ఒక కరువు కనబడుతుంది 12వ అధ్యాయంలో. అదే రీతిగా 26వ అధ్యాయంలో మరి మొదటి భాగం గమనిస్తే అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్ళెను. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు పరదేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశ్రయించు. ఇస్సాకు కూడా ఏమని చెప్తాడు? అప్పుడు కూడా కరువు వచ్చింది. అబ్రహాము ఏ రీతిగా కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళాడో ఇస్సాకు కూడా కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళిన రీతిగా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను దీవిస్తాను. సో అబ్రహాము కాలంలో ఐగుప్తుకు వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఇస్సాకు కాలంలో దేవుడు వారిని ఐగుప్తుకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ యాకోబును నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అన్నాడు. యాకోబును ఐగుప్తునకు వెళ్ళు అన్నాడు. ఎందుకంటే దేవుడు తాను తన ప్రణాళిక చొప్పున కొనసాగిస్తున్న కార్యక్రమంలో ఇట్ వాస్ గాడ్స్ టైం. దేవుని కాలము రాకముందే అబ్రహాము వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. దేవుని నిర్ణయించిన కాలం రాకముందే ఇస్సాకు వెళ్తాడేమని చెప్పి దేవుడు ముందుగానే ఆపుతాడు. కానీ దేవుని నిర్ణయ గడియ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏ రీతిగా పంపించాడో దేవుడు నిర్ణయించిన ఆ కాలము ఆసన్నమైంది కాబట్టి దేవుడు అక్కడికి యాకోబును వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. వెళ్ళమని చెబుతూ ఇంకో మాట ఏంటంటే, నేను నీతో కూడా వస్తాను, నేను నీతో కూడా వస్తాను. యాకోబుతో 2 సార్లు ఈ మాటలు మాట్లాడతానండి. ఒకసారి 28వ అధ్యాయం కూడా గమనించండి. 28వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. నేను నీకు తోడై ఉంటాను, మళ్ళా తీసుకుని వస్తాను, నేను చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటాడు. ఇక్కడ కూడా నీ తండ్రి దేవుడును ఐగుప్తులకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వస్తాను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, నిశ్చయముగా నేను నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒక విషయం ఏంటంటే, యాకోబు తిరిగి వచ్చాడా? యాకోబు వచ్చాడా? యాకోబు దేహం వచ్చిందా? యాకోబు రాలేదు. మరి యాకోబును తీసుకుని వస్తానని చెప్పాడు దేవుడు, కానీ యాకోబు రాలేదు. యోసేపు దేహం ఎవరు చెప్పండి సార్? యోసేపు దేహం వస్తుందండి తిరిగి.
యాకోబు దేహం కూడా వస్తుంది. నేను ఆ రెఫరెన్స్ చూపిస్తాను. 49వ అధ్యాయము 29వ వచనం చూడండి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించినట్లు, నేను నా స్వజనులకు చేర్చబడుతున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోన్ భూమి అందున గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతిపెట్టి, ఆ గుహ కనాను దేశం మమ్రే యొద్ద ఉన్నది, మక్ఫేలా పొలములో ఉన్నది. అబ్రహాం దానిని, ఆ పొలమును హిత్తీయుడైన ఎఫ్రోన్ దగ్గర శ్మశాన భూమి కొరకు కొన్నాడు. అక్కడనే వారు అబ్రహామును అతని భార్యను శారాను పాతిపెట్టి, అక్కడనే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టి, అక్కడనే నేను లేయాను పాతిపెట్టుని. ఆ పొలము అందులో ఉన్న గుహయు హేతు కుమారుడు కొనబడదను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. ఓకే, ఇక్కడ దేవుడు మరి నిన్ను తీసుకుని వస్తానని చెప్పిన మాట ఏ రీతిగా నెరవేర్చబడింది? ఆయన ఫిజికల్ గా వచ్చాడా, డెడ్ బాడీగా వచ్చాడా? మరి డెడ్ బాడీగా వస్తే దానికి తగిన సూచన ఏంటి అంటే, అక్కడే అనగా 46వ అధ్యాయంలోనే నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. 4వ వచనంలో తిరిగి తీసుకుని వచ్చిందంటూ ఆ కంటిన్యూషన్ చూడండి. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చాడు. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుతాడు అంటే అర్థం ఏంటి? కళ్ళు మూస్తాడు కదా. ఎవరైనా సడన్ గా చనిపోతే ఏం చేస్తారు చెప్పడం? ఇమ్మీడియట్ గా కనురెప్పలు మూస్తారు. కాబట్టి యోసేపు నీ కన్నులు మూస్తాడు అంటే దాని యొక్క అర్థం ఏంటి? యోసేపు నివసించిన ఐగుప్తులోనే అతను చనిపోతాడు, కానీ అతన్ని తీసుకుని వచ్చి మక్ఫేలా గుహంలో అతన్ని పాతి పెడతారు అన్నది అక్కడ మనం గమనించే అవకాశం ఉంది. అలాగే 50వ అధ్యాయము 13లో కూడా మనం గమనిస్తే అతని కుమారులు కనాను దేశంలోకి అతని శవమును తీసుకుని పోయి మక్ఫేలా పొలములో ఉన్న గుహలో పాతిపెట్టింది. దానికి ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానం కొరకు స్వాస్యముగా ఉండు నిమిత్తం మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోన్ దగ్గర కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతని సహోదరులు అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తులకు వచ్చింది. తండ్రిని పాతిపెట్టిన తర్వాత తిరిగి ఐగుప్తులకు వచ్చింది అనే మాట రాయబడింది. సో దేవుని నిర్ణయించిన ఆ ప్రణాళిక చొప్పున వారు అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత యాకోబు కానీ, తన భార్య కానీ, తన బిడ్డలు కానీ, బిడ్డలు కానీ వారందరూ కలిసి వెళ్ళడం కనబడుతుంది. 8వ వచనం నుండి ఇక్కడ కొంత ఐగుప్తులకు వెళ్ళిన వారి యొక్క లిస్టు రాయబడింది. ఆ లిస్టు మొత్తం నేను చదవను, కానీ కొన్ని విషయాలు 15వ వచనంలో వీరు లేయా కుమారులు, ఆమె పద్దనరాములో యాకోబు వారికి అతని కుమారుని దినాలు కలను. అతని కుమారులు అతని కుమార్తెలు అందరూ 33 మంది. ఎవరు? లేయా ద్వారా కలిగిన కుమారులు కానీ, వారి యొక్క సంతానం కుమారులు కానీ, మొత్తము ఆ లేయాకు పుట్టిన లేయాకు ఎంతమంది ఉంది? 6 కదా. ఆ 6గురికి పుట్టిన బిడ్డలు మొత్తం కలిసి 33. అదే రీతిగా లేయా దాసిన జిల్ఫా కుమారులు 14 మంది. 18వ వచనం చూడొచ్చు, 14 మంది. అదే రీతిగా యాకోబు భార్య అయిన రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను వారిద్దరు. వారికి యోసేపునకు 2, అదే రీతిగా బెన్యామీనునకు బెలా బెకెరు మొత్తం 14 అనగా వారి పిల్లలు కానీ. అదే రీతిగా బిల్హా కుమారులు వారు 7. సో వీరందరూ కలిసి లెక్క వేస్తే 33 + 16 + 14 + 7 ఎంతమంది అండి? 33, 16, 14, 7, 70. 70 మంది. 70 మంది అవుతారు. సో ఇక్కడ 70 మందిలో 26వ వచనం ఒకసారి చూద్దాం. యాకోబు కోడలను వినాయించి
అతని గర్భవాసమున పుట్టిన యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ 66 66 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. అంటే ఎవరెవరు? ఈ 66 మంది కాకుండా యోసేపు కుమారులు యాకోబు. అర్థమైందండి? 70. సో అక్కడ భార్యల భార్యలు మినహాయించారు సంఖ్యలో, స్పష్టంగా రాయబడింది. అనగా ఉమెన్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్. సో 70 మందితో పాటుగా 70 మంది పురుషులు వెళ్ళారు, వారితో పాటుగా వారి భార్యలు కూడా వారు అక్కడికి వెళ్ళారు. కాబట్టి మరి 66 మంది వెళ్ళారు. వారితో పాటు ఆల్రెడీ యోసేపు, అతని పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారు, తండ్రి యాకోబు, మొత్తం కలిసి వెళ్ళారు. సో ఇక్కడ 28 నుంచి 34 వరకు మనం గమనిస్తే యాకోబు బయలుదేరి వెళ్తుండగా ముందుగా ఆ ఐగుప్తు దేశంలో ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశంలో వారు సెటిల్ కావాలో వారు ఇంకా తీర్మానం చేసుకోలేదు. కాబట్టి యోసేపు దగ్గరికి యాకోబు యూదాను పంపిస్తాడు. సో యూదా ప్లేడ్ ఏ బ్యూటిఫుల్ రోల్ యాజ్ అ మీడియేటర్. యూదాను పంపిస్తే ఆ గోషెను దగ్గరికి వచ్చేసరికి యోసేపు ఎదురుగా వచ్చి మరి తండ్రి మెడ మీద పడి ఆ తండ్రితో కలిసి దుఃఖించడం. ఆ తండ్రి, నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూచాను, కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు అని ఆ మాటలు వాడడం జరుగుతుంది. ఆ సీన్ ఒకసారి మనము రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే మన ఎదురుగా ఉంటే బ్యూటిఫుల్ సీన్ అండి. యోసేపు ఆ తండ్రిని కలుసుకోవడం కానీ, ఆ తండ్రి దుఃఖించడం కానీ, ఇవన్నీ కూడా ప్యాలెస్ లో కాకుండా మార్గ మధ్యలో ఎదురుగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని దుఃఖించడం, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఆ తర్వాత మరి అక్కడ హెబ్రీలు అంటే వారికి అసహ్యులు, అనగా ఐగుప్తులకు అసహ్యులు. అట్ ద సేమ్ టైం పశువుల కాపరులు అంటే ఇంకా చాలా అసహించుకుంటారు. ఎందుకంటే ఒక రీజన్ మనం గమనించవచ్చు ఎందుకు అసహించుకుంటే, ఈజిప్షియన్స్ ఆర్ వెల్ సివిలైజ్డ్ పీపుల్. అప్పటికే నేను గత వారంలో కూడా చెప్పాను, ఈజిప్ట్స్ అండ్ మెసొపొటేమియా ఈ రెండు కూడా వెల్ సివిలైజ్డ్ పీపుల్. సో గొర్రెల కాపరులు అంటే వారి దగ్గర ఉండేది గొంగలు తప్ప ఇంకోటి ఉండదు. మన గొర్రెల కాపరు కొంతమంది చూస్తుంటారు, నల్లటి గొంగలు. ఈ రోజుల్లో నల్ల గొంగలు కనబడడం లేదండి, కానీ సాయంకాలం వచ్చేవాళ్ళు. సో ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు ఏం చేసామంటే, గొర్రెలు మేత కోసం ఆ కొండల మీదకి గుట్టల మీదకి తీసుకుని వెళ్ళేవారు. వారి దగ్గర చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఒక కొంకి కర్ర, కొమ్మలు ఉంచి మేత ఇవ్వటానికి. అదే రీతిగా నల్ల గొంగలి ఉంటుంది. ఆ గొంగలి యొక్క ఉపయోగం ఏంటంటే అదే పరుచుకుంటారు, అదే కప్పుకుంటారు. ఆ దుమ్మి ధూళిలో, ఆ అడవుల్లో, ఆ ఎడారుల్లో దాన్నే పరుచుకుంటారు, దాన్నే కప్పుకుంటారు. ఎండ అయినా అదే నీడ ఇస్తుంది, వానైనా అదే కాపాడుతుంది, చలి అయినా అదే కాపాడుతుంది. కాబట్టి ఇట్లా అడవులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి నీటి ఊటలు, నీటి బుగ్గలు, స్ట్రీమ్స్ కనబడవు. కాబట్టి వారు ఎన్ని దినాలైనా కానీ స్నాన సంస్కారాలకి అవకాశం ఉండదు సాధారణంగా. కాబట్టి వారిని ఆ గొంగలితో చూడగానే వారు మురికివారు, అశుభ్రత కలిగిన వారు అని భావించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెబ్రీలు అనగానే, గొర్రెల కాపర్లు అనగానే ఈ సివిలైజ్డ్ పీపుల్ అనగా కల్చర్డ్ పీపుల్, వారిని దూరంగా పెడతారు. కాబట్టి మీరు గొర్రెల కాపర్లు అని చెప్పొద్దు అని చెప్తారు. కానీ ఆయనే చెప్తాడు ఫరోకి, చెప్తూ ఒక మాట ఏమంటే 34వ వచనంలో, మా చిన్నతనం నుంచి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులు పశువులు గలవారమై ఉన్నాం. అనగా మేము గొర్రెల కాపల కూలి వాళ్ళం కాదు, పశువులు కలిగిన యజమానులము.
పశువులు మా పూర్వీకుల కాలం నుంచి పశువుల మంద మాకుంది అనగా మేము యజమానులం. మనము గ్రామాల్లోకి వెళ్ళి అది కొండల గుట్టల మీదకి వెళ్ళి మేపుకొని వచ్చే కూలి వాళ్ళము, పని వాళ్ళం కాదు, మేము యజమానులము అని చెప్పండి అని చెప్పడం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను ఈ 4వ తరం అనే దాన్ని ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఆదికాండం 15లో 13, 16లో నీ 4వ తరము అనగా 400 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారని చెప్పబడింది. 400 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. 4వ తరం ఏమిటి అన్నదానికి దేవుడు అనగా నాకు ఇంకొక ఎగ్జాంపుల్ ఆదికాండము ఇక్కడే 46:11 చూడండి. లేవి కుమారులైన గెర్షోను, కహతు, మెరారి. గెర్షోను, కహతు, మెరారి ఈ ముగ్గురు ఎవరండి? లేవి కుమారుడు. ఓకే, అది అలాగే పక్కన పెట్టుకొని నిర్గమకాండం 6వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 16వ వచనం. లేవి కుమారుల పేరు వారి వారి వంశావళి చొప్పున ఏవనగా గెర్షోను, కహతు, మెరారి. అక్కడ రాబడ్డ ఆ ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి. లేవి 137 ఏళ్ళు బతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళి చొప్పున లెబ్ని, షిమి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, ఎబ్రోను, ఉజ్జియేలు. కహతు 133 ఏళ్ళు బతికెను. మెరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశావళి చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తైన యొక్బెతును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోను, మోషేను కనెను. ఎవరు కన్నారు? అమ్రాము కన్నాడు. అమ్రాము ఎవరి కుమారుడు? కహతు కుమారుడు. కహతు ఎవరి కుమారుడు? లేవి కుమారుడు. సో ఐగుప్తులకు వెళ్ళింది ఎవరు? లేవి వెళ్ళాడు కదండి. లేవి తర్వాత సెకండ్ జనరేషన్ ఎవరు? కహతు. కహతు తర్వాత జనరేషన్ ఎవరు? అమ్రాము. అమ్రాము తర్వాత 4వ తరం ఎవరు? అహరోను, మోషే. కాబట్టి వారు వెళ్ళిన తర్వాత 4వ తరము ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత ద 4th జనరేషన్ విల్ రిటర్న్ బ్యాక్ అనే భావన మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందంటే లేవి వెళ్ళాడు, ఆ తర్వాత 4వ తరము వెనక్కి వచ్చింది. ఇంకా లేవిని కూడా తొలగిస్తే అనగా లేవి వెళ్ళిన వాడిని తొలగిస్తే కహతు, అమ్రాను, అదే రీతిగా అహరోను, మోషేలు, అదే రీతిగా మోషే అహరోన్ల సంతానం వారు మరి కనాన్లోకి వస్తారు. సో ఈ రీతిగా కూడా 4th జనరేషన్ అనే మాటను మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో we conclude the Bible study for here. సో నాకు ఎదురుగా ఎవరున్నారు? ప్రార్థన చేయడానికి ఎవరన్నా చెప్పండి. ఎవరు చేస్తారు? మా కళావతి ప్రార్థన చేస్తావా? మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశమందు ఆసీనుడా, నరులను పరిశీలించుచున్న మా తండ్రి, ఇదిగో నాయన ఇచ్చినటువంటి నాయన ఈ మహాద్భాగ్యాన్ని బట్టి ఈ పాదాలకు వేలాది వేల కోటాను కోట్ల కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయం ముందు నా తండ్రి, లోకంలో నా తండ్రి అయ్యా ఎన్నెన్నో పనుల్లో ఉన్నారు ప్రభువా, జనులు ప్రభువా. ఇదిగో నాయన మేమైతే నా తండ్రి మీ బిడ్డ నా తండ్రి నాయన ఆత్మ పూర్ణముగా ప్రభువా, ఎంత తృప్తిగా ప్రభువా నాయన మాకు ఆత్మీయ ఆహారాన్ని ప్రభువా యేసయ్యా నా తండ్రి మాకు వడ్డించినారు ప్రభువా. యేసయ్యా మీ పాదాలకే వేలాది వేల కోటాను కోట్ల కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన, చెల్లించుకుంటున్నాము తండ్రి. దొరికినటువంటి భాగ్యం సామాన్యమైంది కాదు నాయన. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాయన, మీ బిడ్డకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీ ఆత్మ తోడు నా నింపుదలను బట్టి
మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంత తృప్తిగా నాయన గొర్రెలకు నా తండ్రి నాయన మంచి ఆహారం నా తండ్రి మీ బిడ్డ ద్వారా మాకు అందిస్తున్నందుకు మీకు వేలాది వేల కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన, చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని ఎదిగిస్తున్నందుకు ప్రభువా యేసయ్య నా తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి నాయన, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి నాయన, మీ జ్ఞానం మిండార దయచేయండి, మీ ఆత్మ తోడు నడిపింపును దయచేయండి నాయన. యేసయ్య జూమ్ లోకి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో నాయన విత్తినటువంటి ఈ ఆహారాన్ని ప్రభువ మా హృదయాల్లో భద్రపరుచుకునే జ్ఞానం నా తండ్రి, అటువంటి మనసులను కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య, దయచేయండి నాయన. ఇదిగో నాయన నా తండ్రి కాపరి గారిని అమ్మగారిని వాళ్ళకి ఇచ్చిన గర్భ ఫలాలను, చిన్న బిడ్డలను, కోడళ్లను, అల్లుడిని, బంధుమిత్రులను, రక్త సంబంధికులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఆ బిడ్డలందరికి కావలసిన పరిపూర్ణమైన ఆయుష్ను, ఆహారమును, ఆరోగ్యమునిచ్చి యేసయ్య కృపాక్షేమములనిచ్చి కాచి కాపాడుకో తండ్రి. జూములోకి వచ్చిన ప్రతి కుటుంబాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అతి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు వాక్య అభిలాషులకు, వాక్య ప్రబోధానికి, తద్వారా కలిగే మేళ్లకు సదా తోడేలును గాక. ఆమేన్. ఆమేన్.